వినుకొండ పట్టణం శివయ్య స్తూపన్ సెంటర్ నందు వినుకొండ నియోజకవర్గం మాదిగలో ఆత్మీయ సమావేశంలో వినుకొండ నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి పార్టీల అభ్యర్థి జీవి ఆంజనేయులు, ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు కృష్ణదేవరాయలు, వినుకొండ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త కొంచెటి నాగశ్రీను, మాదిగ ముఖ్య నాయకులు, తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు, కార్యకర్తల అభిమానులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో దళితుల మీద ఎన్నో దాడులు జరిగినాయి. మాస్క్ అడిగిన డాక్టర్ సుధాకర్ ని చంపేశారు. ఇసుక రవాణా జరుగుతుందన్న వరప్రసాద్ ని పోలీస్ స్టేషన్ లో గుండు కొట్టారు. ఈ రకంగా ఎన్నో దాడులు దళితుల మీద జరిగిన వాస్తవాల్ని మీరందరూ గ్రహించి రేపు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అఖండ మెజార్టీతో గెలిపించండి. మీ బిడ్డగా మిమ్మల్ని కోరటం కోసమే ఇక్కడికి వచ్చా. రేపు 13వ తారీఖున సైకిల్ గుర్తుకు ఓట్లేసి మాదిగ సత్తా చూపించండి అని కోరుతూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. అతని ప్రవర్తన మంచిది కాదు. బాహ్య ప్రపంచంలో తిరిగే అర్హత లేని వ్యక్తి అతను. ముఖ్యంగా మహిళలు ఎవరు కూడా అతని దగ్గర కూడా వెళ్ళకూడదు. అంతటి అసభ్యకరమైన మాటలు మాట్లాడే విచిత్రమైన వ్యక్తి ఆ బ్రహ్మనాయుడు. కనుక రాష్ట్రంలో ఉన్న, ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ఉన్న మహిళా సోదరమణులందరికీ గుర్తు చేస్తున్న అటువంటి వ్యక్తి, అటువంటి అసభ్య పదజాలను ఉపయోగించే వ్యక్తిని మీరు దూరంగా పెట్టండి అని చెప్పి కూడా మహిళా లోకానికి విజ్ఞప్తి చేస్తూ, ఏది ఏమైనా ఈ నియోజకవర్గంలో ఉన్న మహిళలు, ముఖ్యంగా బ్రహ్మనాయుడు అంటే వ్యక్తికి ఓటు వేయొద్దు. అతనికి మీ ఓటు తీసుకునే అర్హత లేదు అని చెప్పి కూడా తెలియజేస్తున్నా. నమస్కారం. రిజర్వేషన్ పోరాట సమితి మందకృష్ణ మాదిగ గారి పార్టీ అధ్యక్షులు, ప్రధానమంత్రి మోడీ గారి చేత హైదరాబాద్ లో లక్షల మందితో 10 లక్షల మందితో పెద్ద బహిరంగ సభ నడిపినటువంటి, మీ అందరినీ ప్రేమించేటువంటి వ్యక్తి, మీ హక్కుల కోసం జీవిత కాలం పోరాడుతూ విజయ పదంలో ముందుకెళ్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు మందకృష్ణ మాదిగ గారిని మీ అందరిని ఉద్దేశించే మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఎంఆర్పిఎస్ దేశ నాయకులు ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారికి, మన ఎంపీ అభ్యర్థి శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి, అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షులు కుమార్ గారికి, అలాగే నియోజకవర్గ పరిశీలకులు సోదరులు మానుకొండ శివప్రసాద్ గారికి, బీజేపీ నాయకులు నాగేశ్వరరావు గారికి, దాసరి కోటేశ్వరరావు గారికి, జిల్లా కార్యదర్శి పల్లమిసాల దాసయ్య గారికి, 5 మండలాల నుంచి మాజీ ఎంపీపీలకు, మాజీ జడ్పీటీసీలకు, 5 మండలాల నియోజకవర్గ ఎస్సీ నాయకులకు, దళిత సోదరులకు, అలాగే ఎంఆర్పిఎస్ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. గత 5 సంవత్సరాల పాలనలో దళితుల మీద దాడులు పెరిగినాయి. రాష్ట్రంలో అనేక మందిని హత్యలు చేసి హతమార్చింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అనేక దమనకాండలు చేసింది. ఎస్సీ కార్పొరేషన్ లో ఒక దళిత సోదరుడికి కూడా ఒక కార్పొరేషన్ నిధులు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి పాలనలో. ఇది ఎంత దుర్మార్గం అడుగుతున్నా.
విదేశీ విద్య డాక్టర్ అంబేద్కర్ గారి పేరు పెడితే దాన్ని మార్చి సొంత పేరు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి కనీసం ఈ టైంలో కూడా ప్రదర్శిస్తున్నారంటే ఇక్కడ ఆంజనేయులన్న గెలుపు ఈజీగా జరగబోతుంది అనడానికి అంత సాక్ష్యం. ఆయన పేదల మనిషిగా, పేదల పక్షపాతిగా మీకు గతంలోనే శాసనసభ్యుడిగా సేవ చేశాడు కనుక దురదృష్టవశాత్తు ఆయన మొన్నటి ఎన్నికల్లో కొంతమంది చేసిన దుష్ప్రచారం వల్ల నష్టపోయిన సమయంలో అన్నను గెలిపించడమే లక్ష్యంగా ఇక్కడికి వచ్చిన నా మాదిగ ప్రజలకి, దళితుల్లో ఉండబడే అన్నకు అభిమానులుగా ఉండబడే నా మాల ఇతర సామాజిక వర్గాల ప్రజలకు అందరికీ ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను మీ అందరికీ తెలుసు, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 94లో ఉద్యమం మొదలుపెట్టి 2024లో కూడా మనం పోరాటం చేస్తున్నాం. 30 ఏళ్ళ పోరాటానికి గుర్తుగా ఈ ఉద్యమం మన కళ్ళ ముందు కదలాడుతూనే ఉన్నది. ఇది అన్యాయం గురైన మాదిగలకు న్యాయాన్ని సాధించడం కోసమే తప్ప మనం ఏ కులానికి, ఏ వర్గానికి, దళితుల్లో ఉండబడే మన సోదర మాల వర్గానికి కూడా మనమేం వ్యతిరేకం కాదు. న్యాయం మనకు జరిగింది కనుక విద్య, ఉద్యోగ, సంక్షేమ, రాజకీయ రంగాల్లో మనకు అన్యాయం జరిగింది కనుక అవన్నీ కమిషన్ల ద్వారా నిర్ధారణ జరిగింది కనుక అన్యాయం జరిగిన వర్గానికి న్యాయం కోసం పోరాటం చేస్తున్నామే తప్ప మనం ఎవరికి వ్యతిరేకం కాదనేసి మనం మర్చిపోదని సహాయం కోరుతున్నాను నేను. ఈ నేపథ్యంలో షెడ్యూల్ కులాల వర్గీకరణ కోసం ముందు ఉద్యమం మొదలుపెట్టిన రోజుల్లో ఆనాడు పెద్దలు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి ఉన్న కాలం. ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ కోసం ఉద్యమం మొదలైన రోజుల్లోనే గౌరవ చంద్రబాబు నాయుడు గారు మాదిగల ఆవేదనను అర్థం చేసుకొని, మాదిగల బాధలను అర్థం చేసుకొని, మాదిగల కష్టాలను, పేదరికాన్ని అర్థం చేసుకొని వీళ్ళకు న్యాయం ఎలా చేయాలని చెప్పి ఆలోచించి ఆనాడు జస్టిస్ రామచంద్రరాజు అని ఒక కమిషన్ వేశాడు. ఆ కమిషన్ రిపోర్టులో మాదిగల వెనుకబాటు స్పష్టంగా కనిపించింది. విద్య, ఉద్యోగ, సంక్షేమ, రాజకీయ రంగాల్లో ఇద్దరి దగ్గర నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నా. అలాగే వినుకొండ ప్రజల దగ్గర నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. మీ అందరి మధ్యలోనే ఈ మధ్య ఎక్కువ సమయం గడుపుతా ఉన్నాం. ఏ గ్రామానికి పోయినా దళితులు ముందుకు వచ్చి అడుగుతా ఉన్నది, దళిత సోదర సోదరులు అడుగుతా ఉంది, అయ్యో మాది 27 స్కీమ్స్ ప్రభుత్వం ఆపేసింది, వాటిని పునఃప్రారంభించమని అడుగుతా ఉన్నారు. దాంట్లో ముఖ్యమైనవి ఏదైతే ఎస్సీ సప్లాన్ కింద 35,000 కోట్లు ఖర్చు పెట్టాలో ఖర్చు పెట్టట్లేదు. అలాగే ఏదైతే రోడ్లు వేయాలో దళిత వాడలో అవి వేయట్లేదు, సైడ్ డ్రైన్స్ వేయాలో అవి వేయట్లేదు. అలాగే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్స్ రావాలో అవి రావట్లేదు. ఇక్కడ ఎవరికైనా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్స్ వచ్చినాయా? మీరు మాది కార్పొరేషన్ డైరెక్టర్ చైర్మన్ ఎప్పుడైనా చూసారా? మాల కార్పొరేషన్ చైర్మన్ ని వారికి అసలు వాళ్ళ దగ్గర నిధులు ఉన్నాయా? అధికారం ఉందా? గౌరవం ఉందా? వీటన్నిటితో పాటుగా ఇల్లు కూడా చాలా మందికి రాలేదు. ఈ 5 సంవత్సరాల్లో కూడా ఇల్లు కట్టుకోవడానికి స్థలాలు ఉన్నా కానీ అప్లై చేసుకున్నా కానీ ఇల్లు కూడా ఇవ్వని పరిస్థితి ఉందని చెప్పి దళిత సోదర సోదరులందరూ కూడా చెప్తా ఉన్నారు. వీటన్నిటి గురించి కూడా తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో సమీక్షించి మీ అందరి ముందుకు వచ్చి చెప్తా ఉన్నాం. తప్పకుండా ఏదైతే ఆపేసిన 27 స్కీమ్స్ ఉన్నాయో అన్ని కూడా పునఃప్రారంభించేదానికి చూస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఇల్లు లేని ప్రతి ఒక్కరికి కూడా 2 సెంట్ల ఇల్లు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చెప్పి అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. తప్పకుండా ఇచ్చే కార్యక్రమం చేస్తాం. పెన్షన్ ఎవరికైతే ఆగిపోయింది, ఎవరికైనా రాకుండా ఉంటే కనుక తప్పకుండా వారందరికీ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇప్పించే బాధ్యత, 4,000 రూపాయల పెన్షన్ ఇప్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, అలాగే చాలా మంది అడుగుతా ఉన్నది కమ్యూనిటీ హాల్స్ గురించి అడుగుతా ఉన్నారు. మా ఊర్లో కమ్యూనిటీ హాల్ కావాలని చెప్పి ఇప్పటికే నేను చెప్పడం జరిగింది. ఎంపీ ఫండ్ నుంచి 50 కమ్యూనిటీ హాల్స్ వచ్చి